వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో టీజీపీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి సమాయత్తం అవుతుంది. దాంట్లో భాగంగానే మనకి 2 days బ్యాక్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆర్ఎన్బిలో, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించి ఏఈ పోస్టులు 3 డిపార్ట్మెంట్స్లో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 290 పోస్టులకి ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి. సో ఇంకా ఒక నోటిఫికేషన్ మనకి ఈ 2-3 డేస్లో రాబోతుంది. ఇవాళ మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ వార్తను మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం విద్యా ఉద్యోగ సమాచారం, అదేవిధంగా ప్రిపరేషన్ టిప్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వెంట ఉండి మరి మీకు గైడెన్స్ అనేది అయితే ఈ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. 1597 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి 2-3 డేస్లో నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ఫైల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించడంతో ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి ఇక నోటిఫికేషన్ విడుదల చేయడం లాంఛనప్రాయమే అని మనం అనుకోవచ్చు. సో దాంట్లో మనకి ఇక్కడ మీరు గమనించండి, 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి, మంచి పోస్టులు. పాఠశాల విద్యాశాఖలో 24 డిప్యూటీ డిఈఓ పోస్టులు, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్కి ఇది క్లియర్ అయిపోయింది. 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఎక్కువ మంది పోటీ పడేటటువంటి నోటిఫికేషన్గా మనం దీన్ని అయితే భావించవచ్చు. మనకి లాస్ట్ 1998లో డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ తర్వాత ఈ పోస్టులు అయితే భర్తీ చేయలేదు. దాదాపు మీరు గమనించండి, చాలా 2008లో మనకు లాస్ట్ డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అయితే రాలేదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాల తర్వాత డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్కి లైన్ క్లియర్ అయింది. 2-3 డేస్లో ఈ మొత్తం నోటిఫికేషన్లు మనకు రిలీజ్ చేయబోతుంది టీజీపీఎస్సీ. సో మీరు జనరల్ స్టడీస్, ఇతరత్ర సబ్జెక్టు మీద బాగా ఫోకస్ చేయండి. ఈ పోస్టులకు సంబంధించిన సిలబస్ మనకి నోటిఫికేషన్ విడుదలైతే తప్ప పూర్తి క్లారిటీ రాదు. గతంలో ఉన్నటువంటి సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతారా, లేక ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తారా అనేది కూడా మనం చూడాలి. డిప్యూటీ డిఈఓ పోస్టుకు సంబంధించి కొంచెం సిలబస్లో మార్పులు ఎక్కువగానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఆప్షనల్ సిస్టమ్ జిఎస్ కాకుండా పాఠశాల విద్యాశాఖకు సంబంధించినటువంటి స్కీమ్స్, వాటి మీద ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సిలబస్. సో ఏదైనా కూడా జనరల్ స్టడీస్ సిలబస్ మాత్రం డెఫినెట్గా ప్రతి దాంట్లో ఉంటుంది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ సిలబస్లో పెద్దగా మార్పు ఏమీ ఉండకపోవచ్చు. మొత్తం మీద మీకు తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం అనేది జరుగుతుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.